తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రచన లక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా మాట అది వినదు, కానీ దాని మాట నేను వినాలా? కోపంగా అందావిడ. ఒక్క పెళ్లి మాటేగా విననిది, ఏం చేస్తాను చెప్పు? మీరాకి ఇష్టం లేందే చేస్తే ఏం లాభం? మనసిక్కడ ఉంటే అక్కడ కాపురం చేయగలదా? కాంతం, నువ్వే చెప్పు. మీరాకి ఇష్టమైతే మనం చేసిన అందం చందాం. వాడే తన ప్రాణంగా చూసుకుంటోంది. కాంతమ్మకి దుఃఖం వచ్చింది. నా కంటికి రెప్పలా కాపాడుతానని చెప్పలేదా దొడ్డమ్మా? ఆ బాధ నాకు తెలియదు. ఇప్పుడు దానికేం తెలియట్లేదు. ముందు ముందు ఎంతమందికి ఎన్ని విధాల సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో దానికేం తెలియట్లేదు. కాంతమ్మ భుజం మీద చెయ్యి వేస్తూ బామ్మగారన్నారు, నీ బాధ నీది, దాని బాధ దానిది. ఇందులో ఎవరిని కాదనట్టు? నీ బిడ్డ భవిష్యత్తు కోసం నీ ప్రాణం విలవిల్లాడుతోంది. దాని బిడ్డ దూరమవుతాడనే ఊహనే భరించలేదు మీరా. కానీ ఒక్క మాట కాంతం, నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకు. నీ బాధ మీరా అర్థం చేసుకుంది. ఆ బాధ పోగొట్టడం మీరాకి సాధ్యం కానిది. దాని చెయ్యి దాటిపోయింది. నువ్వు మీరా బాధని అర్థం చేసుకున్నా నీ స్వార్థం మీరా బాధని అర్థం చేసుకోనివ్వకుండా చేస్తోంది. దొడ్డమ్మా, గావుకేక పెట్టినట్టుగా అంది కాంతమ్మ. బాధపడకు కాంతం, నీ మీద నాకు ద్వేషం లేదు. పరిస్థితులకి రాజీ పడటం నేర్చుకోమంటాను. ఆ రోజు మీరాని నా దగ్గరుంచుకుంటాను, చదువు చెప్పిస్తాను అంటే నువ్వు ఉంచగలిగావా? ఎందుకింత అర్థం చేసుకోలేకపోతున్నావు, సర్దుకోలేకపోతున్నావు చెప్పు? కాంతమ్మ దోసిట్లో ముఖం దాచుకొని చిన్న పిల్లలా రోధించసాగింది. మీరా ఏమిటా అని కంగారుగా వచ్చింది. బామ్మగారు మీరాని వెళ్ళిపోమ్మన్నట్టు సౌజ్ఞ చేశారు. కాంతం, ఊరుకో. ఏమిటిది? మీరా చూస్తే కంగారు పడుతుంది. మీరాకి మళ్ళీ ఒకసారి చెప్తాలే, ఊరుకో. ఆవిడ బ్రతిమాలి బుజ్జగించి కాంతమ్మని సమాధానపరిచారు. ఆ గొడవేమిటో మీరా వినకపోయినా అర్థమైపోయింది. ఏదో పుస్తకం చదువుకుంటూ ఉయ్యాల దగ్గరే కూర్చుండిపోయింది. కాంతమ్మ నిద్ర రాకపోయినా నిద్రపోతున్నట్లు పడుకుంది. మీరా వస్తుందేమోనని బామ్మగారు చాలాసేపు చూశారు. మీరా చదువుకుంటూ ఉండిపోయింది. ఏం చేస్తున్నావు మీరా? బామ్మగారు పిలిచారు. ఏం చెయ్యట్లేదు అంది మీరా అక్కడ్నుంచే. విజయ్ పడుకున్నాడా? ఆ, ఇలారా, ఒక్కదానివి కూర్చున్నావేం? మీరా పుస్తకం పక్కన పెట్టి లేచి వచ్చింది. చిన్నబుచ్చుకున్న మీరాతో ఎలా కదపాలో ఆవిడకి అర్థం కాలేదు. జాలేసింది ఆవిడకి. ఇష్టం లేని పని మీరా చేత ఒప్పించడం బామ్మగారికి సుతరాము ఇష్టం లేదు. కాంతమ్మ కోసం ఆవిడకి అడగక తప్పదు. మొదట్నుంచి మీరా ఖచ్చితంగానే చెప్తూనే ఉంది. ఇప్పుడు అదే సమాధానం వస్తుందని ఆవిడకి తెలుసు. అలా ఉన్నావేం మీరా? తెలిసినా తెలియనట్టే అడిగారు. ఎలా ఉన్నాను బామ్మ? అంతా విన్నావు కదా మీరా. అమ్మని అర్థం చేసుకోమా. నేనేం వినలేదు బామ్మ. అమ్మని కావాలని నేనెప్పుడు బాధ పెట్టలేదు. తల్లిని కావాలని ఎవరైనా బాధ పెడతారా? కూతుర్ని తల్లి మాత్రం బాధ పెడుతుందా చెప్పు? అమ్మ ఏం చెప్పినా నీ క్షేమం కోరే కదమ్మా. ఏమిటి బామ్మ, అమ్మ అభిప్రాయం నీకు తెలుసు కదమ్మా. ఏమంటావు? విజయ్కి ఏం భయం లేదు. నువ్వొక ఇంటిదానివైతే ఆ సంతోషంతో ఆ బలంతో మీ అమ్మ విజయ్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. మీరా మాట్లాడలేదు. అది వరకటి మళ్ళీ పెళ్లి మాట ఎత్తేసరికి వెక్కి వెక్కి ఏడవలేదు. బామ్మగారు వచ్చి కూర్చోమని మాటలు మొదలెట్టేసరికి ఇలాంటిదేదో అడుగుతుందని మీరా గ్రహించింది. అయినా ఈ మధ్య తల్లి మాటలకి అభిప్రాయాలకి భయపడ్డం కానీ బాధపడటం కానీ మానేసింది. చేతివేళ్లకేసి చూసుకుంటూ అలాగే ఉండిపోయింది. నువ్వు బాధపడనంటే ఒక మాట అడుగుతాను మీరా. అడుగు బామ్మా, తలెత్తకుండానే అంది మీరా. అది వరకోసారి అడిగాను, నువ్వు నాకేం చెప్పలేదు. అమ్మ దగ్గర కన్నా ఎక్కువ చనువుగా నా దగ్గర మసులుతున్నావు. నా దగ్గర నీకు దాపరికం వద్దు. సంకోచించకుండా చెప్పు. నీ నూరేళ్ల జీవితాన్ని కాలరాచిందెవడు? ఈ ముసలి బామ్మ దగ్గర అబద్ధమాడకు. ఏం దాచకుండా చెప్పు తల్లి. నీ జీవితం పూలబాట చేయటానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానమ్మా. నా మాట మీద నీకు నమ్మకం విశ్వాసం లేవా మీరా? తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అడిగారు బామ్మగారు.
దుఃఖాన్ని ఆపుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసి ఓడిపోయింది మీరా. దోసిట్లో ముఖం దాచుకుంది. ఎన్నాళ్లుగానో నిగ్రహించుకుంటూ వచ్చిన దుఃఖం కట్టలు తెంచుకుంది. మీరా, నిన్ను బాధ పెట్టడానికా? ఊరుకో, నువ్వెంతో ధైర్యంగా ఉంటావనుకుంటే ఇదేమిటి? ఊరుకోమ్మా. కొంతసేపటికి మీరా సర్దుకుంది. నా మీద కోపం వస్తోందా మీరా? నీ మీద నాకు కోపమా బామ్మ? అసలు నాకెవరి మీద కోపం రాదు. పోనీ ఇది చెప్పు, నా మాట మీద నమ్మకం ఉందా? నమ్మకమే కాదు, చెప్పలేనంత గౌరవం, భక్తి ఉన్నాయి బామ్మ. మరి నేను అడిగిన దానికి ఇలా దాటేస్తావేం తల్లి? నేను అర్థం చేసుకుంటానన్నానుగా. ఏమీరా, నీకిష్టం లేకపోతే నేనింకేం అడగను. నేనేం చేశానని చెప్పను బామ్మ. నాకేం తెలియదు. మీరాకి చాలా ఆవేశం వచ్చింది, ఆవేదన కలిగింది. ఖచ్చితంగా తన అభిప్రాయం చెప్పకపోతే తను మర్చిపోదామనుకున్నవి మరవనీయకుండా చేశారు. అందుకే అంది మళ్ళీ. విజయ్ పుట్టుకకి నా పుట్టుకకి ఏమిటి తేడా? అమ్మ నమ్మి మెళ్ళో పసుపుతాడు వేయించుకుంది. నేనెవర్నీ నమ్మలేదు, మెళ్ళో పసుపుతాడు వేయించుకోలేదు. ఆ పసుపుతాడు నా మెళ్ళో లేకపోవడమే నేరమా? అమ్మని ఏదో అనుకుంటున్నానని అనుకోకు బామ్మ. అమ్మ ధైర్యంగా ఎప్పుడు నలుగురిలో తిరగలేదు, నన్ను తిరగనీయలేదు. ఎవరేం అడుగుతారోనని భయం వల్లనే కదా. వివాహమైనా ఎందుకు భయపడింది? నమ్మి మోసపోయింది. మీరా గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అమ్మ నా బాధ, నా ఆవేదన ఎందుకు అర్థం చేసుకోలేదో తెలియదు. నా గురించి తనకెలా బాధ ఉంటుందో నాకలా కాదా? ఇంక మాట్లాడలేకపోయింది మీరా. ఊరుకోమ్మా, నా తల్లివిగా. నీ బాధ అర్థం చేసుకున్నాను, అమ్మ బాధ అర్థం చేసుకున్నాను. మీరు కాక ఇంకెవరున్నారు నాకు చెప్పు? మీరిద్దరూ నాకు 2 కళ్ళు అయితే విజయ్ నా పంచప్రాణాలును. ఊరుకోమ్మా, అమ్మకి నేను చెప్తానుగా. బామ్మగారి ప్రేమపూరితమైన మాటలతో మీరా తొందరగానే తేరుకుంది. మీరా ఇంకా అలాగే కూర్చోవడం చూసిన బామ్మగారు, వెళ్ళి పడుకో మీరా, పొద్దుపోయింది అన్నారు. ఆమె వెళ్ళిపోయింది. బామ్మగారికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. కాంతమ్మకి ఎలాగైనా నచ్చ చెప్పాలి అనుకున్నారు ఆవిడ. ఇంకా ఈ విషయాలు కదిపి మీరాని బాధించకూడదని కూడా అనుకున్నారు. ఎంతో నిబ్బరంగా ధైర్యంగా ఉన్న మీరాను కంగారు పెట్టడమే అవుతుందనిపించింది ఆవిడకి. మీరా మొదటి నుంచి చెప్పినవి ఆవిడేం మర్చిపోలేదు. ఆనాడు మీరా అన్న మాటకి కాంతమ్మ 3 రోజులు మంచం దిగలేదు. ఆ విషయం బామ్మగారు మర్చిపోలేదు. ఓ చెంప నొప్పులతో బాధపడుతున్నా తనకు పుట్టిన బిడ్డని ఎక్కడ మాయం చేస్తారోనని మీరా ఎంత కంగారు పడింది, ఎంత గొడవ చేసింది ఆవిడ మర్చిపోలేదు. కడుపు తీపి ఎక్కడికి పోతుంది? అయినా మీరాని చూస్తే ఆవిడకేమిటో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మీరా ఇక్కడికొచ్చినప్పుడు ఎంత స్తబ్దుగా ఉండేది. ఆ రోజులు నిన్న మొన్నట్లా అనిపిస్తున్నాయి బామ్మగారికి. మీరా పరిస్థితికి గుండెలు పగిలిపోయి మీరాని తీసుకుని బామ్మ దగ్గరికి వచ్చింది కాంతమ్మ. అసలు విషయం చెప్పకుండా బామ్మగారి కాళ్ల దగ్గర కూలబడి గొల్లున ఏడ్చింది. కాంతమ్మ చేత అసలు సంగతి ఏమిటో చెప్పించేసరికి బామ్మగారికి తల ప్రాణం తోక్కొచ్చినంత పనైంది. మీరా స్తబ్దుగా తన విషయం ఏం కాదన్నట్టు కూర్చుండిపోయింది. మీరా లేకుండా కాంతమ్మ చెప్పింది. మీరా నాకేం చెప్పడం లేదు దొడ్డమ్మా, నువ్వే అడిగి తెలుసుకోవాలి. ఎలా అడుగుతావో ఏమో, అది గట్టెక్కకపోతే నేను బ్రతకలేను. బామ్మగారు ఎన్ని విధాలా బుజ్జగించి అడిగినా ఒకటే సమాధానం, నాకేం తెలియదు, నాకేం తెలియనప్పుడు నేనేం చెప్పను అని. మనిషి ఏమన్నా షాక్ తిందా అనిపించింది మొదట బామ్మగారికి. మళ్ళీ అది కాదనిపించింది. బామ్మగారు 4 రోజులు అడిగినా మీరా ఏం చెప్పకపోవటం చూసి కాంతమ్మ విరుచుకుపడింది. నా మాట లెక్కలేనప్పుడు ఇంక నేనెందుకు, ఈ బాధకి నేను తట్టుకోలేను, ఏదైనా మింగి చస్తానో. కాంతమ్మ ఏడవటం మొదలెట్టింది. కాంతమ్మ ఇంకా హైదరాబాదు వెళ్ళనంది. మీరా మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. తల్లి ఏమన్నా మౌనంగా ఉండిపోతుంది. కాంతమ్మ ఇక హైదరాబాదు వెళ్ళననడంతో వయసు పైబడుతున్నా ఒంట్లో ఓపిక లేకపోయినా మీరాని కాంతమ్మని తీసుకుని మద్రాసు చేరుకున్నారు బామ్మగారు. రోజులు గడుస్తున్న కొద్దీ కాంతమ్మ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బామ్మగారితోటి తల్లితోటి ఏం మాట్లాడకపోయినా ఏదో ఒక పని కల్పించుకొని గిరగిరా తిరిగే మీరా ఓ రోజున స్తబ్దుగా కూర్చుండిపోవడంతో కాంతమ్మ కంగారు పడింది. బామ్మగారు ఏమిటని అడగగా ఏమిటోలా ఉంది అంది మీరా.
ఆ పూట ఆహారం కూడా తీసుకోలేకపోయింది. బామ్మగారికి అర్థమైపోయింది. ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కో రకంగా ఉన్నాయి. మీరాని డాక్టర్ పరీక్ష చేసి గంటలో డెలివరీ అవుతుందని చెప్పి అంత బాధలోనూ మీరా బామ్మగారి చేతులు పట్టుకొని ఖచ్చితంగా చెప్పు బామ్మ, ప్రాణంతో ఉన్నా లేకపోయినా ఆ పుట్టిన బిడ్డని చూడాలి, లేకపోతే నేననే దాన్నే ఉండను, నన్నెవరూ ఆపలేరు. బామ్మగారు చప్పున మీరా నోటి మీద చెయ్యి ఉంచుతూ, ఛా, ఏం మాటలమ్మా మీరా, అన్నీ సవ్యంగా జరుగుతాయి, ధైర్యంగా ఉండు అన్నారు. అక్కడే ఉన్న కాంతమ్మ నవనాడులు కృంగిపోయినట్టయింది. ఈ 5-6 నెలల నుండి ఆవిడ తల బ్రద్దలయ్యేలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. దాంతో కాస్త మనసు కుదుటపడింది. ఆ ఆశని కూడా ఇప్పుడు మీరా తుడిచిపారేసింది. కూతురు తనకంటే ఎక్కువ ఆలోచనలతో ఉందని ఆవిడ ఇప్పుడే గ్రహించింది. పుట్టిన బిడ్డని ఏ అనాథ శరణాలయంలోనన్నా ఇచ్చేసి మీరాకి బిడ్డ పోయినట్టు చెప్పాలనుకుంది. ఒక నర్సుకి డబ్బు ఆశ చూపి మాట్లాడింది కూడా. కానీ మీరా అభిప్రాయాలు ఆవిడకు తెలియవు. క్రితం జన్మలో ఏం పాపం చేసుకుందో ఈ జన్మలో ఇలాగైంది. తను ఏ పాపం చేయకపోయినా ప్రకృతి సిద్ధంగా అది తన మీదనే ముద్రింపబడింది. మధ్యలో పుట్టబోయే బిడ్డ ఏ పాపం చేసిందో ఇంకో ప్రాణిని ఈ సంఘానికి భయపడి ఎందుకు అవస్థ పాలు చేయాలి? తను ఎలాగూ పెళ్లి చేసుకోదు. తను ఇలా అని తెలిసి చూస్తూ చూస్తూ ఎవరూ చేసుకోరు. అన్నీ కప్పెట్టి చేస్తారు. పెళ్లి గురించి తన సుందరమైన స్వప్నం కూకటి వేళ్లతో కూలిపోయింది. ఇప్పుడు ఈ పాపం చేసి వచ్చే జన్మకి ఇంకా పాపాన్ని మోసుకు వెళ్ళలేదు. బ్రతికి బయటపడితే చెయ్యని తప్పుని జీవితాంతం భరిస్తుంది. క్రితం జన్మలో చేసిన పాపం ఈ జన్మలో పరిసమాప్తి అయిపోవాలి. తను ఎన్ననుకుంది, మంచి మనసున్నవాణ్ణి పెళ్లి చేసుకుని తల్లి శేష జీవితం అన్నా హాయిగా నిశ్చింతగా తన నీడలో ఆవిడ సంతోషంగా గడిపేలా చేయాలనుకుంది. బామ్మగారు రాగానే బామ్మ అంది మీరా. బామ్మగారు మీరా తల నిమురుతూ, బాబమ్మ తెల్లగా ఉన్నాడు, నీ ఒంట్లో ఎలా ఉందమ్మా అని ఆప్యాయంగా అడిగారు. చాలా తేలిగ్గా ఉంది బామ్మ. బామ్మ, అమ్మ ఏది అడగలేక అడిగింది మీరా. ఇంటికి వెళ్ళిపోయిందమ్మా, నేనే పంపాను నీకు కాఫీ తీసుకురమ్మని. అది అబద్ధమని మీరాకి తెలిసిపోయింది. బాధగా నిట్టూర్చింది. మీరాని ఇంటికి తీసుకొచ్చిన రోజున కాంతమ్మ అంది, దొడ్డమ్మ, మనం వెళ్ళిన రోజున ఆ లావుపాటి ఆవిడకు కూతురు పుట్టిపోయింది చూడు. ఆవిడకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారట. ఇక కాన్పు వస్తే బ్రతకదన్నారట. వాళ్ళు పెంచుకుంటారట నర్సు చెప్పింది. దానికి నువ్వు కాస్త చెప్పు. మీరా అని మీరా మొహంలోకి చూసిన బామ్మగారు ఇంకా మాట్లాడలేకపోయారు. కాసేపు చూసిన కాంతమ్మ, ఇప్పుడు దానికేమీ తెలియట్లేదు, ఎవరికి జవాబు చెప్పుకోగలం? చిన్నతనం వల్ల తనకి తెలియకపోయినా పెద్దవాళ్ళు చెప్తే వినవద్దా? ఆవిడ డగ్గుత్తికతో ఆగిపోయింది. మీరా, అమ్మ చెప్పింది నిజమేనమ్మా. నిన్ను చూసుకునే ఈ మాత్రమన్నా మీ అమ్మ ఉంది. నీ జీవితం ఇలా అయిందంటే. మీరా కళ్ళెత్తి బామ్మగారి ముఖంలోకి చూసింది. ఈ పాపం కూడా ఎందుకు బామ్మ తెలిసి చేయడం? వాడేం చేశాడు మధ్య? ఆవిడకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కాలేదు. ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు, కాన్పు కష్టమైతే నిదానంగా అంది. తను చేసిన దొంగతనం బయటపడిపోయినట్టు గిలగిల్లాడింది కాంతమ్మ. ఇంత వివరంగా చెప్పినా నా మాట విననప్పుడు ఇంక నేనెందుకు? ఇంక నేను ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే, ఎందులోనన్నా పడి చస్తాను. ఏడుపు మొదలెట్టింది. ఇన్ని ఏడుపులు గొడవలు ఎందుకు బామ్మ? ఈనాడు నన్ను చేయమంటున్న పని ఆనాడు తనే చేస్తే ఇన్ని సమస్యలుండేవి కావుగా. ఎంత మాటన్నావే గుండెలు బాదుకొని ఏడ్చింది కాంతమ్మ. 3 రోజులు మంచం దిగలేదు ఆమె. ఇద్దరికీ సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చినంత పనైంది. మొదటిసారిగా బామ్మగారి ఒళ్ళో తల పెట్టుకుని కరువు తీరా ఏడ్చింది మీరా. తప్పమ్మా, ఏడిస్తే తలనొప్పి వస్తుంది. బాబు లేచాడు చూడు అన్నారు బామ్మగారు మీరాన్ లేపి సరిగ్గా కూర్చోపెడుతూ. 4 నెలలు రాగానే బోర్లా పడుతున్న విజయ్ 4వ నెల వెళ్లబోయే ముందు పొట్టతో కాస్త ముందుకు జరగడం మొదలెట్టాడు. ఏవేవో శబ్దాలు చేస్తూ కాళ్ళు చేతులు తపతపా కొట్టుకుంటూ తన నోరంతా తెరిచి నవ్వుతాడు. మీరాకి ప్రపంచమంతా ఆ చల్లని నవ్వులోనే కనిపిస్తుంది. అలాంటప్పుడు అక్కడ ఎవరూ లేకపోతే విజయ్ని పైకి ఎగరేసి పట్టుకుని వాడితో ఎన్నో కబుర్లు చెప్తుంది.
అక్కడ తల్లి లేకుండా బామ్మగారు ఒక్కరే ఉంటే పళ్ళు బిగించి సున్నితంగా విజయ్ బుగ్గ పట్టుకుని సాగదీస్తుంది ముద్దుగా. తల్లి కూడా ఉంటే ముద్దుగా వాణ్ణి చూడటానికే సాహసించదు. ఏదో తప్పు పని చేస్తున్నట్టుగా అనిపించేది అలాంటప్పుడు. విజయ్కి 3వ నెల రాగానే బామ్మగారు కంసాలికి బంగారం ఇచ్చారు. గొలుసులు, మురుగులు, మొలకి, మామిడి పిందెలు చేయమని. అతను ఒంట్లో బాగుండలేదని అదని ఇదని చెప్పి విజయ్కి 4వ నెల వెళ్ళబోయే ముందు ఇచ్చాడు. బామ్మగారు 5వ నెల రాగానే వేద్దామనుకున్నారు. నువ్వు అలాంటి చాదస్తాలు పెట్టుకోవద్దు బామ్మ, నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడే మంచిది అంది మీరా. ఏమిటోనమ్మా నీకా నమ్మకం. నా పేరు పెట్టొద్దు కాంతం అంటే అప్పుడు మీ అమ్మ వినలేదు. నా పేరు పెట్టకపోతే నీ జీవితం బాగుండేదేమో బాధగా అన్నారు బామ్మగారు. అదేమిటి బామ్మ, నీ పేరు బలం వల్లే ఇలా ఉన్నాను, లేకపోతే ఇంకా ఎలా ఉండేదాన్నో. ఏమిటి ఇవాళ ఇలా మాట్లాడుతున్నావు? ఆవిడ ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచి, ఏమిటోనమ్మా నువ్వు మీ అమ్మ ఒకరినొకరు అంటీ ముట్టనట్టు తిరుగుతున్నారు. నేను ఎన్నాళ్ళు ఉంటాను చెప్పు. బామ్మా భయంగా బాధగా అంది. అలా అనకు బామ్మా, విజయ్ని నువ్వే పెంచి పెద్ద చేయాలి అంటూ బామ్మగారి 2 చేతులు తన 2 చేతుల్లోకి తీసుకుంది. పిచ్చి తల్లి, ఎండిన ఆకు రాలకుండా ఎన్నాళ్ళుంటుందమ్మా? ఎన్నాళ్ళైనా ఉండాలి, ఉంటుంది. నువ్వలా మాట్లాడకు బామ్మా, నాకు భయం వేస్తోంది. మీరా గొంతు వణికింది. నేను ఉన్నా ఏం చేయగలను మీరా? నెల రోజులుగా ఇలా ఉన్నాను, లేచి తిరగలేకపోతున్నాను. అయినా అమ్మ నువ్వు ఇలా ఉంటే ఎలాగా? అమ్మ మాటలు పట్టించుకోక నువ్వే అమ్మని మాట్లాడిస్తుండాలి. అప్పుడు అమ్మకి ధైర్యం చిక్కుతుంది. అమ్మ చూసే చూపు అమ్మకేం తెలుసు? కోపంగా చూడకపోయినా ఆ చూపులకి తట్టుకునే శక్తి లేదు. అమ్మ మీద నాకేం కోపం లేదు బామ్మ. అయినా అమ్మ మీద నాకెందుకు కోపం? ఆవిడేం చేసింది మధ్య? నేనేదైనా మాట్లాడితే ఆవిడకి కోపం వస్తుందేమోనని ఊరుకున్నాను. అమ్మకి మాత్రం నీ మీద కోపం ఎందుకుంటుంది? నీ భవిష్యత్తు గురించి దిగులు అంతే. నువ్వే అమ్మతో అది ఇది మాట్లాడుతూ తిరిగావంటే నెమ్మదిగా తను ధైర్యం తెచ్చుకుంటుంది. మీరా మౌనంగా ఉండిపోయింది. కార్తీక మాసపు చలి గడగడలాడిస్తోంది. తెల్లారగట్ల 4 గంటల నుంచే విజయ్ పడుకోకుండా ఏడుపు మొదలెట్టాడు. మీరా ఒళ్ళో పడుకోబెట్టుకున్నా వాడు ఊరుకోలేదు. వీపునేసుకొని తిప్పింది. ఊరుకున్నట్టే ఊరుకొని మళ్ళీ ఏడవడం. ఎందుకో మీరాకు తెలియలేదు. ఒళ్ళు వెచ్చగా ఉందా అంటే అదేం లేదు. బామ్మగారిని లేపుదామా అనుకుని మళ్ళీ ఊరుకుంది మీరా. విజయ్ని చంకనేసుకొని నీళ్ల పొయ్యి అంటించింది. నీళ్లు పోస్తే పడుకుంటాడేమోనని. ఈరోజు బామ్మ శివాలయంలోకి వెళ్దామంది. పొద్దుపోయి చాలామంది వస్తారు, తొక్కిసలాటగా ఉంటుంది. ఏకాదశి కదా, చాలామంది వస్తారు అంది. కార్తీక మాసం వచ్చినప్పటి నుండి బామ్మగారు అందరిలాగా గుడికెళ్ళి దీపాలు పెట్టకపోయినా ఇంట్లో బావి దగ్గరే స్నానం చేసి తులసమ్మ దగ్గరే దీపాలు పెట్టుకుంటున్నారు. కాంతమ్మ ఏ పూజ చేయడం మానేసింది. మీరా పరిస్థితి ఇలా అవటంతో ఆవిడకు 2 చేతులు ఎత్తి నమస్కరించాలంటేనే విరక్తిగా ఉంది. ఆవిడ చిన్నప్పటి నుంచి సుఖం అంటే ఏమిటో, సంతోషం అంటే ఏమిటో ఎరుగదు. దేవుడే ఉంటే ఇన్ని బాధలా? ఒకటి కాకపోతే ఒకటన్నా మంచి జరగదు అనుకుంటుంది. నీళ్లు కాగగానే విజయ్కి నీళ్లు పోసింది మీరా. విజయ్కి తుడిచి పౌడర్ అద్దుతూ, ఈవేళ బామ్మ కన్నా నువ్వే ముందు లేచావు విజయ్, నువ్వే బామ్మని లేపాలి. బామ్మ నీ మీద సొడ్డేశానని చెప్తా. ఏం? బామ్మ దీపాలు పెడుతుందిగా, నువ్వు జేజకి దండం పెడతావా? విజయ్ కితకితలు పెట్టినట్టే నవ్వాడు. ఏం బామ్మ మీద సొడ్డేశానని సంబరమా? అంటూ ముద్దు పెట్టుకుంది. మీరా విజయ్ని తీసుకుని యువతలికి వస్తోంది. కాంతమ్మ అప్పుడే లేచినట్లుంది. వంటింట్లో ఏదో సవరిస్తోంది. మీరా బామ్మగారి మంచం దగ్గరకొచ్చింది. బామ్మ విజయ్ నీ మీద సొడ్డేశాడు అంటూ మంచం దగ్గర కూర్చుంది. బామ్మగారి నుండి సమాధానం రాలేదు. బామ్మని లేపమ్మా విజయ్ అలా అంటూనే, బామ్మ ఈరోజు తొందరగా గుడికి వెళ్దామన్నావుగా, బామ్మగారి మీద చెయ్యి వేస్తూ అంది. ఆవిడ కదల్లేదు. మీరాకి భయం వేసింది. చీమ చిటుక్కుమంటే మేల్కొనే బామ్మ 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 కంగారుగా కుదుపుగా గబగబా పిలిచింది.
రాత్రి పొద్దుపోయే వరకు మేల్కుంది. పడుకొని కాంతమ్మ వంటింట్లోంచి అంటోంది. ఇంతలో మీరా బామ్మా అంటూ ఒక్క వెర్రి కేక పెట్టింది. ఏమిటే, ఏమైంది అంటూ కంగారుగా కాంతమ్మ చేసే పని ఆపేసి పరిగెత్తుకొచ్చింది. బామ్మ మాట్లాడట్లేదు, కదిపినా కదలట్లేదు, ఏడుస్తూనే చెప్పింది మీరా. ఏమిటే కంగారుగా అంటూ మంచం దగ్గరికి వచ్చి దొడ్డమ్మా అంటూ ఆవిడ ఒంటి మీద చెయ్యి వేసిన కాంతమ్మ గొల్లుమంది. వీళ్ళ ఏడుపులు విని పూజారింట్లో వాళ్ళు, మేస్టారింట్లో వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఇదేమిటి, నిన్న సాయంత్రం మాతో మాట్లాడింది అని ఒకరంటే, రాత్రి మాతో మాట్లాడితేనో అని ఇంకొకరన్నారు ఆశ్చర్యంగా. పుణ్యాత్మురాలు, ఎంతటి వాళ్ళకి ఇలాంటి చావు, కార్తీక మాసం ఏకాదశి, ఎంతటి వాళ్ళకి ఏనాడు పుణ్యం చేసుకుంది. అందరూ తలో రకంగా అంటున్నారు. మీరాని, కాంతమ్మని ఎవరూ ఊరుకోబెట్టలేకపోతున్నారు. రాత్రి అందుకేనా అంత పొద్దుపోయే వరకు అప్పగింతలు పెట్టినట్లు అలా చెప్పావు అని ఇద్దరికిద్దరు ఏడుస్తున్నారు. అయ్యో, ఇలా కష్టాలేమిటి, ఎన్ని జన్మల పాపం భగవంతుడు కట్టి కుదుపుతున్నాడు. ఆఖరికి నీ నీడ కూడా లేకుండా చేశాడు దేవుడు. దొడ్డమ్మా, నీ బదులు నన్నన్నా తీసుకుపోలేదేం? ఇంకా నాకు పాప పరిహారం కాలేదా? ఇంక నేనే బాధకి తట్టుకోలేను దొడ్డమ్మా. చిన్న బాధైనా ఇంక ఎవరితో చెప్పుకోను. మంచం కోడికి తలేసి కొట్టుకుంది కాంతమ్మ. మీరా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్టుగా పడిపోయింది. 15 రోజులు గడిచిపోయినాయి. బామ్మగారు పోయాక ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది. కాంతమ్మ ఓ గదిలోనూ, విజయ్ని పెట్టుకుని మీరా ఓ గదిలోనూ కూర్చుంటారు. ఇద్దరి మధ్య వారధిలా ఉండే బామ్మగారు పోయాక తల్లి కూతుళ్ళు ఇద్దరూ చెరువు పక్కకి విసిరేసినట్లు అయిపోయారు. మాట్లాడుకోవడానికి వాళ్ళకి కారణాలు కనిపించటం లేదు. మీరా తల్లితో ఏదైనా మాట్లాడదామని పోతుంది. తీరా తల్లి దగ్గరికి వచ్చాక ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెళ్ళి వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోతుంది. కాంతమ్మ పూర్తిగా మంచం దిగడం మానేసింది. బామ్మగారు పోయినప్పటి నుంచి బాచి రోజు 2 పూటలా వచ్చి చూసిపోతున్నాడు. అది ఆ తల్లి కూతుళ్ళకి కాస్త ఊరట కలిగిస్తుంది. ఇంక మీరా ఒకటే అనుకుంది, తను ఏం చెప్పినా తల్లి వినదు. నింపాదిగా బాచి చేత చెప్పిస్తే తల్లి మందు, ఆహారం తీసుకుంటుందేమో అనే ఆశ కలిగింది. బాచీని చాటుకు పిలిచి చెప్పింది. బాచి ఎంత బ్రతిమలాడినా కాంతమ్మ వినలేదు. ఆఖరికి బాచి కాంతమ్మను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని, ఇన్నాళ్ళు మీరు నన్ను కన్న కొడుకులా భావిస్తున్నారనుకున్నాను అన్నాడు. కాంతమ్మ ఏడ్చేసింది. కడుపున పుట్టిన బిడ్డలు ఇంత బాధపడరు బాబు, నువ్విలా వచ్చిపోతున్నావు కనుకనే ఈ మాత్రం ఉండగలిగాను అంది. మరి నేను చెప్పినట్లు ఏం విన్నారండి పిన్నిగారు? ఒక్కసారి మీ చేత గుప్పెడన్నం తినిపించగలిగానా? నేనేదైనా తప్పుగా అనుంటే నా మీద కోపం పెట్టుకోకండి అన్నాడు బాచి బాధగా. ఎంత మాట బాచి, నీ మీద నాకు కోపమా? నువ్విలా రోజూ కనిపించకపోతే నాకు పిచ్చెక్కిపోద్ది ఈ పాటికి. మీ చేతి వంట తిని చాలా రోజులైందండి పిన్నిగారు. కాంతమ్మ సంబరపడిపోయింది. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులయ్యా బాచి. నేనంటే నీకెందుకింత అభిమానం? ఉండు, క్షణంలో చేసి పెట్టను. నేను చేసే వంటల్లో నీకేది ఇష్టమో చెప్పు, చిటికలో చేసి పెడతాను అంది లేస్తూ. ఏమిటో ఆవిడికి ఎక్కడలేని బలం వచ్చినట్లయింది. మీరాకి క్షణంసేపు ఏమిటోలా అయిపోయింది మనసు. కానీ వెంటనే సర్దేసుకుంది. పోనీ బాచి ధర్మమా అని అమ్మ అలా ఉంటే, నువ్వు బాచితో కబుర్లు చెప్తుండమ్మా, నేను చేస్తాను అంది మీరా. వద్దులే, నేను చేస్తాను, నువ్వెళ్ళి లేత వంకాయలు కోసుకురా, బాచీకి గుత్త వంకాయ కూర చాలా ఇష్టం అంది. తల్లి మాట్లాడిన ఆ కాస్త మాటకే మీరా సంబరపడిపోయింది. రోజు బాచి వచ్చి కాంతమ్మ అన్నం తిందో లేదో మీరాని అడిగి తెలుసుకునేవాడు. మీరా తినలేదని చెప్పినాడు బ్రతిమాలి నిష్ఠూరంగా మాట్లాడి ఆవిడ అన్నం తిన్నాక వెళ్ళేవాడు. ఇదే మీ కన్న కొడుకైతే ఇన్నిసార్లు చెప్పించుకుంటారా? అతని మనసు ఇలా బాధ పెడతారా అనేవాడు. ఆ మాట కాంతమ్మ మీద మంత్రంలా పనిచేసేది. కడుపులో బెంగ ఉన్నప్పుడు, మనసు కుదురులేనప్పుడు ఎన్ని మందులు తిన్నా ఒకటే, ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఒకటే. కాంతమ్మ రోజురోజుకి బాగా నీరసపడిపోసాగింది. బాచి బలవంతం మీద ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. డాక్టర్ సన్నసన్నగా చివాట్లేసింది. పోయిన వాళ్లతో పోతామా మనము?
పెద్దవారు మీరే ఇలా అయితే ఎలాగండి అంటూ బామ్మగారు పోవడం, తల్లి బొత్తిగా అలా అయిపోవడంతో మీరాకి తెల్లారుతోందంటేనే ఏదో దిగులు, భయము. బాచీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేననుకుంటుంది. 2 నెలలు గడిచిపోయాయి. కాలం ఇంత నత్తనడకలా నడవటం ఆమెకి ఎప్పుడూ అనిపించలేదు. లాభం లేదు. ఇలా ఊరికే కూర్చుంటే పిచ్చెక్కడం ఖాయం అనిపించింది ఆమెకి. అయినా ముందు జీవనోపాధి చూసుకోవద్దు, కూర్చొని తింటే కొండలైనా తరుగుతాయన్నది అసత్యమేం కాదు. తల్లితో నింపాదిగా చెప్పింది తను ఉద్యోగం చేస్తానని. ఆవిడ కాసేపు మాట్లాడలేదు. ఇంకోసారి చెప్పే ధైర్యం లేని మీరా మరోసారి చెప్పొచ్చులే అనుకుంది. తర్వాత కాంతమ్మ అంది, నీ ఇష్టం, నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి, నన్ను మాత్రం ఎక్కడికి రమ్మనకు. ఆమెకు వెర్రి దుఃఖం, తల్లి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. తల్లిని ఇలా వదిలేసి తను వెళుతుందా? ఒక్క మాటలో వద్దని చెప్తే పోలా? మీరాకి ఆలోచించగా అనిపించింది. పోనీ ప్రైవేట్లన్నా చెప్తే మంచిదేమో అనుకుంది. బాచీని చూడమని చెప్పాలి. అమ్మ ఒప్పుకోదు గాని ఆ ఊళ్ళో సెంటర్ లాంటిది ఏం లేదు. చక్కగా ఓ గదిలో టైలరింగ్ పెట్టుకొని మిషన్ కుట్టడం, కత్తిరింపులు నేర్పితే చాలామందే వస్తారు. కాలక్షేపానికి కాలక్షేపం అవుతుంది. ఈ ఊళ్ళోనే ఉండాలనుకున్నప్పుడు మరి సంపాదన చూసుకున్నట్లు అవుతుంది. విజయ్కి బాగా జలుబు చేసింది. రాత్రి నుంచి ఒళ్ళు వెచ్చగా ఉంది. మీరాకి భయం వేసింది. వెళ్ళి తల్లికి చెప్పింది. ఒళ్ళు బాగా వేడిగా ఉందా అని అడిగిందావిడ. అంత బాగా లేకపోయినా కొంచెం వేడిగానే ఉంది అంది. అయినా ఏమిటోలా ఉన్నాడో, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళనా అంది మీరా. కాంతమ్మ ఉయ్యాల దగ్గరకొచ్చి విజయ్ ఒంటిపైన చెయ్యి వేసి చూసింది. వేడిగా ఉంది. ఏం చెయ్యాలో తోచలేదు ఆవిడకి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడకి ఆలోచనలు అనేక రకాలుగా పోయినాయి. మీరా పిల్లాడిని ఎత్తుకెళితే అంతా ఏమనుమానిస్తారో. అందులో వాడు అచ్చం ఆమె పోలికే. అసలు ఊరి చివర ఈ ఇంట్లో ఎవరున్నారో చాలామందికి తెలియదు. ఈ చంటాడి గురించి ఎంతమందికి తెలుసు? చూసిన వాళ్ళు ఎవరబ్బాయమ్మా అని అడిగితే ఆమె చెప్పలేక మౌనం వహిస్తే వాళ్ళకి అనుమానం కలగదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా? ఆమె మీరా మాటలతో ఉలిక్కిపడింది. బాగా జలుబు చేసింది అంతే. కస్తూరి మాత్ర వేసి ఈ పూటకి చూద్దాం అందే. మీరాకు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలని ఉన్నా తల్లి ఏమనుకుంటుందోనని ఊరుకుంది. విజయ్కి కస్తూరి మాత్ర ఏం పనిచేయలేదు. మీరా దిగులుగా కూర్చుంది. ఎప్పుడూ ఆమె తల్లిని అన్నానికి పిలిచేది. కాఫీ టైంకి తల్లికి ఇచ్చేది. ఈరోజు ఆమె 12 దాటినా భోజన ధ్యాస ఉన్నట్టు లేదు. ఉయ్యాల దగ్గరే కూర్చుంది. క్షణం కూడా ఒకచోట ఉండకుండా ఇల్లంతా పాకుతూ అవి ఇవి పట్టుకొని లేస్తూ పడుతూ తెగ అల్లరి చేసే విజయ్ అలా పడుకొనుంటే ఆమెకి భయం వేసింది. కాంతమ్మ వచ్చింది. మీరా ఉయ్యాల దగ్గర కుర్చీలో కూర్చునుంది. మీరా అన్నానికి రా, 12 దాటింది అంది. నాకు ఆకలి వేయలేదమ్మా, నువ్వు తినేసెయ్యి అంది ఆమె. ఆకలి లేకపోవడం ఏమిటి? నువ్వెళ్ళి తినరా, నేనిక్కడ కూర్చుంటాను అంది కాంతమ్మ ఉయ్యాల దగ్గరకొస్తూ. ఎన్నాళ్ళకి పిలిచింది మీరా అని? 7 ఏడాదైంది మీరా అని. అన్నానికి రామ్మా అని. విజయ్ ఒళ్ళు తెలియకుండా పడున్నాడు. భయం వల్లనో ఇన్నాళ్లకి తల్లి పెద్దగా ఆప్యాయంగా పిలవకపోయినా పిలిచిందనో మరి 2 కలిసో కానీ ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తల్లి చూడకుండా మొహం తెప్పేసుకుంది. నువ్వు తినేసిరా, నేను తర్వాత తింటాలే. ఇటు తిరగకుండానే అంది ఆమె. ముందు నువ్వెళ్ళి తినరా, తర్వాత నేను తింటాను అంది కాంతమ్మ. మీరా తప్పనిసరిగా లేచి వెళ్ళింది. విజయ్ పుట్టిన 8 నెలల్లో ఎన్నడూ రొంపన్నా పట్టి ఎరగడు. విజయ్ అలా పడుకోవడంతో కాంతమ్మకి ఏం తోచకుండా ఉంది. కాంతమ్మ విజయ్ని ఎప్పుడూ ఎత్తుకొని ఎరగదు. బామ్మగారున్నప్పుడు ఆవిడ పక్కలో పడుకోబెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడించేది. ఆవిడ పోయాక మరీ కృంగిపోయినట్లయింది కాంతమ్మ. మీరానే అన్నీ చూసుకునేది. విజయ్ 6వ నెలలోనే పాకటం మొదలెట్టాడు. 7వ నెలలో మంచాలు కుర్చీలు పట్టుకుని నిలబడ్డం, అడుగులేయటం మొదలుపెట్టాడు. కాంతమ్మ కూర్చొని ఏదైనా పని చేసుకుంటుంటే విజయ్ పాక్కుంటూ వచ్చి ఆవిడని పట్టుకుని లేచి నుంచుంటాడు. చేసేవి లాగేస్తాడు. అలా మంచం పైన పడుకుంటే దుప్పటి లాగేస్తాడు. జుట్టు చెవులు పీకుతూ ఎక్కువగా దా దా అంటాడు. ఎంతసేపని వాడిని తాకకుండా ఉంటుంది. మొదట్లో దూరంగా కూర్చోపెట్టేది.
మీరా చూస్తుందేమోనని. మీరా చూసినా మళ్ళీ మీరా చూడనట్లే కావాలనే విజయ్ని తీసేది కాదు. వాడే అమ్మని మార్చాలి. వాడి వల్లే ఆవిడ మళ్ళీ మామూలు మనిషి కావాలి. వాడెంత అల్లరి చేసినా ఆమె ఏదో పని మిషతో దొడ్లోకి వెళ్ళిపోయేది. మీరా అలా అల్లరి చేస్తున్న విజయ్ని కాసేపు ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆడుకోవడానికి బొమ్మో లేకపోతే బిస్కెట్లో ఇవ్వక తప్పలేదు ఆవిడకి. వాడి చురుకు, ఆ ముఖంలో రాచకళ ఏ జమీందారింట్లో అల్లారు ముద్దుగా అపురూపంగా పెరగవలసిన బిడ్డ కదూ అనుకునేది కాంతమ్మ. సాయంత్రం తల్లిని అడిగింది ఆమె. తగ్గినట్టు లేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా? నేను తీసుకెళ్తానులే అంది కాంతమ్మ. ఆవిడ ఇందాకటి నుంచి అనుకుంటోంది తను తీసుకెళ్లాలని. మీరా తీసుకెళ్లడం ఆమెకిష్టం లేదు. కాంతమ్మ 2 లంకనాలు చేసి క్రితం రోజే పథ్యం తీసుకుంది. తల్లి నీరసంగా ఉంది. తనే తీసుకెళ్లదలుచుకుంది. నువ్వెందుకు నీరసంగా ఉండి? నేను తీసుకువెళ్తాను అంది ఆమె. కాంతమ్మ పర్వాలేదు, నేను తీసుకువెళ్తానన్నా మీరా వినలేదు. మీరా ఆసుపత్రి నుండి ఇంటి దారి పట్టింది. కాస్త దూరం వచ్చేసరికి జానకి ఎదురుపడింది. హాస్పిటల్కి వెళ్ళలేదా అడిగింది మీరా. లేదు, మా పిన్ని వస్తానంటే బస్టాండ్కి వెళ్ళాను, రానే లేదు. అదృష్టవంతుల్ని చెరిపేవారు లేరు, దురదృష్టవంతుల్ని బాగు చేసేవారు లేరు అంటారు. ఇదే కాబోలు. ఎన్నాళ్ల నుంచో ఏదైనా సరే 30 రూపాయలైనా చాలు, ఏదైనా పని చూసి పెట్టమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేది. పోనీ నా దగ్గరకొచ్చి ఉండు, నాకు మాత్రం ఎవరున్నారంటే విన్నది కాదు. ఊరికే ఎందుకు అంటూ. ఇప్పుడు చూడు, పని చూసినా రాలేదు. ఆ పని కాస్త పోతే ఏడుస్తుంది మళ్ళీ. గబగబా చెప్పుకుపోయింది జానకి. ఏం పని యథాలాపంగా అడిగింది మీరా. జమీందారు గారింట్లో ఒక ఆవిడకి వండి పెట్టి ఆవిడికి సహాయంగా ఉండాలి. ఒక్క మనిషి ఏమంత పని ఉంటుంది, హాయిగా నిశ్చింతగా ఉంటుందని రాశాను. ఈరోజు వస్తానన్నది, రాలేదు. హాస్పిటల్కా? అమ్మగారికి ఎలా ఉంది అని అడిగింది. కులాసాగానే ఉంది అంది మీరా. వస్తా, గంటలో వచ్చేస్తానని చెప్పి వచ్చాను, చాలా ఆలస్యమైంది అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది జానకి. 2 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది విజయ్కి. 4 రోజుల్లో ఎప్పటిలా కులాసాగా ఆడుకోసాగాడు. మీరా ఈ 5-6 రోజుల నుంచి చాలా తీవ్రంగా ఆలోచిస్తోంది. నర్సు జానకి వల్ల ఆ జమీందారు గారింట్లో ఏ పనులు చేయాలో మాటల్లో అడిగినట్లు తెలుసుకుంది. జానకి కూడా మా పిన్ని ఉత్తరం రాసింది. వాళ్ళ తోటికోడలికి ఒంట్లో బాగుండలేదట. వాళ్ళు కబురు చేస్తే వెళ్ళిందట. తను వచ్చే వరకు ఇక్కడ ఆగుతాయా చెప్పు? ఇక్కడ అమ్మగారేమో ఎవరినైనా మంచి మనిషిని చూసి పెట్టమని ఒకటే ఇదిగా చెప్తున్నారు. ఏ శని నెత్తిమీద ఉందో గాని డాక్టర్ అమ్మగారు వంట మనిషి కావాలన్నప్పుడు రమ్మని రాశాను. అప్పుడు ఇలాగే ఎవరికో జబ్బుగా ఉందని రాలేదు. అయినా ఒకచోట పని ఒప్పుకున్నాక వాళ్ళకి జబ్బుగా ఉంది, వీళ్ళకి జబ్బుగా ఉందని మాటిమాటికి వెళ్ళినా బాగుండదు. ఎవరూ ఆదరించరని తెలిసి ఎందుకో అలా పాకులాడుతుంది అని చెప్పింది. పోనీ తానా పనికి ఒప్పుకుంటే? ఆవిడ ఒక్క ఆవిడ. అమ్మ ఉద్యోగానికి ఒప్పుకోవటం లేదు. ఈ ఊళ్ళో ప్రైవేట్లు దొరికినా ఎంతిస్తారు? ఆవిడ చాలా మంచి ఆవిడని జానకి చెప్తోంది. అమ్మ దానికి ఒప్పుకోదు. ఏదో చిన్న అబద్ధం ఆడాలి. ఇలా కూర్చొని తింటే ఎన్నాళ్ళు వస్తుంది డబ్బు? ఇలా ఇంకో 4 రోజులు గడిచాయి. ఆఖరికి మీరా ఆలోచనలు అంగీకారానికి వచ్చినాయి. ఇందులో తప్పేం లేదనిపించింది మీరాకి. అలా ఓ నిర్ణయానికి వచ్చిన మీరా జానకిని కలుసుకుంది. మీరా చెప్పిన సంగతి విని జానకి తెల్లబోయింది. నువ్వా? అంతా వేళాకోళం తేల్చేసింది. లేదు, నిజం జానకి, ఇందులో తప్పేముంది? అమ్మను వదిలి నేనెక్కడికో ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు. అమ్మ ఇక్కడి నుండి కదలదట. ఎలా చెప్పు? కూర్చొని తింటే ఎన్నాళ్ళు గడుస్తుంది చెప్పు అంది. నాతో వేళాకోళంగా అన్నావనుకున్నాను. అయినా ఇందులో ఏం తప్పు లేదు. అయినా ఆవిడ ఎంత మంచి మనిషో చూస్తే నీకే తెలుస్తుంది. ఆవిడ పని మనుషుల్ని కూడా ఎంత ఆదరంగా చూస్తారో తెలుసా? తల్లి కూడా ఆప్యాయంగా మాట్లాడదనుకో. మరి మీ అమ్మగారు ఒప్పుకున్నారా అని అడిగింది. అమ్మకి ఇంకా చెప్పలేదు. ఏదో ఒకటి సర్ది చెప్తాలే. ఇలాగే చెప్తే మాత్రం ఒప్పుకోదు. అక్కడికి ఎప్పుడు వెళ్దామంటారు? జానకి అడిగింది. నీ ఇష్టం, ఎప్పుడైనా ఇలాంటి టైంలోనే వెళ్ళాలి. సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ముందు ఆవిడకి చెప్పి తర్వాత వెళ్తే బాగుంటుందేమో అంది జానకి.
అవును, అదే మంచిది. ఆవిడ ఏం చదువుకుందని అడిగితే థర్డ్ ఫారమో అని చెప్పు అంది మీరా. అలాగే అంది జానకి. మీరా భయంగా అడిగింది, ఆవిడ ఏదైనా అడుగుతుందా? ఆ, అడగడానికి ఏముంటాయి? ఆవిడకి ఎప్పుడు చెప్తావు? రేపు రానా మళ్ళీ? ఇప్పుడు నేను వెళ్ళి చెప్తాను. ఆవిడ కాదనదు. ఎవరైనా ఆవిడకి తోడు నీడలా ఉండాలి. రేపురా అంది జానకి. అసలు మీరా ఏ స్కూల్ ఫైనలో చదువుకుంది అనుకుంది జానకి. ఆవిడకి ఏదో సుస్థి అన్నావు, ఏం సుస్థి అని అడిగింది మీరా. దారిలో నీరసం, కొడుకులు రమ్మన్నా వెళ్ళదు. పెద్దవాళ్ళకి ఇదో పిచ్చి, సొంత ఊరు ఇల్లు అంటూ కదలరు. కాస్త కోపంగా అంది జానకి. వాళ్ళమ్మ నాన్న కూడా ఇలాగే అన్నారు వచ్చి తన దగ్గర ఉండమంటే. ఇదే ఈ ఇల్లే అని జానకి అనేసరికి మీరా గుండెలు దడదడలాడాయి. పెద్ద గేటు పైన మధ్యస్థంగా గాంధీగారి విగ్రహం. అటు ఇటు పెద్ద పెద్ద తెల్ల సింహాలు నోళ్లు తెరుచుకొని అచ్చం నిజం సింహాల్లా ముందు కూరకటానికి సిద్ధంగా ఉన్నట్టున్నాయి. గాంధీగారి విగ్రహం ఆ నవ్వుముఖం ధైర్యం ఇస్తున్నట్టుగా ఉంది. నింపాదిగా గేటు తీసుకుని ఇద్దరూ లోపలికి వెళ్లారు. అబ్బా, ఇంత పెద్ద ఇంట్లో ఒక్క మనిషా ఉండేది? కుక్క కానీ లేదు కదా? మీరా అటు ఇటు భయంగా చూసింది. ఆ పక్కనే మొక్కల దగ్గరున్న గంగులు లేచి నిలబడుతూ దండాలు నరసమ్మ అన్నాడు. అమ్మగారు ఏం చేస్తున్నారు అడిగింది జానకి. కూకున్నారండి, ఎల్లండి అన్నాడు. మీరాకి గుండెద్దడతో పాటు కాళ్ళు కూడా వనకసాగాయి. ఆవిడ ఎలాంటిదో, ఏమంటుందో, ఎలాంటి ప్రశ్నలేస్తుందో తను సాహసం చేయట్లేదు కదా అనిపించింది. ముందు వరండా దాటి లోపలికెళితే పెద్ద హాల్లోంచి జానకి పెద్దమ్మగారు అని పిలిచింది. ఆ వచ్చే ఆవిడ కోసం ఊపిరి బిగబట్టుకుని నిలబడింది మీరా. ఎవరు? జానకా అంటూ వచ్చిన ఆవిడని కళ్ళు వెడల్పు చేసుకొని చూడసాగింది మీరా. అమ్మగారు అంది జానకి మీరా కేసి తిరుగుతూ. నమస్కారం అండి వినయంగా 2 చేతులు జోడించింది మీరా. ఆవిడని చూడగానే సగం భయం తగ్గింది మీరాకి. ఆవిడ ఇద్దరినీ ఉద్దేశించి కూర్చోండి అన్నారు సోఫా చూపిస్తూ. జానకి కూర్చుంటూ కూర్చో అంది. మీరా కూర్చుంది. మీకు చెప్పాను ఈ అమ్మాయే అంది జానకి. మీరా గుండెలు గుబగుబలాడాయి. ఒక్కసారిగా కళ్ళెత్తి ఆవిడ వైపు చూసింది. సరిగ్గా ఆవిడ అప్పుడే మీరా కేసు చూసింది. మీరా వెంటనే తల వాల్చేసుకుంది. కాసేపు వాళ్ళు ఏవో మామూలు విషయాలు మాట్లాడుకున్నారు. మీరాకి ఆవిడ మాట్లాడే విధానం అది చూస్తుంటే కాస్త ధైర్యం కలగసాగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.